అందరూ బాగున్నారా అండి? ఈరోజు మేము ఒక చోటుకి వెళ్ళబోతున్నాము. మనకి మొన్న అట్ల తద్ది జరిగింది కదా! అప్పుడు మా పెద్దమ్మ గారి వాళ్ళ ఊరు పత్తిపాడు దగ్గర రాయిపాడు అనే ఊళ్ళో మా అక్కయ్యలిద్దరికీ అట్ల తద్ది నోమున వచ్చారండి. దానికి నేను, మా అమ్మగారు, అలాగే మా అత్తయ్య గారు, పిల్లలు మేమందరం కూడా వెళ్తున్నాము. ఇది రావిపాడు గ్రామం ఎంట్రన్స్ అండి, పోలేరమ్మ తల్లి గుడి. ఇది చాలా బాగుంటుంది ఊరు. పెద్ద చెరువు, అలాగే అన్ని పచ్చని పొలాలు. చూసారా, మా పెద్దమ్మ గారి ఇంటి ముందే పెద్ద రావి చెట్టు అండి. అలాగే ఎదురుగానే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా ఈ ఊరికి, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు మేమందరం కూడా ఇక్కడ అట్ల తద్ది నోముకి రెడీ అయిపోయామండి. 11 మంది ముత్తైదువులకి అట్ల తద్ది నోము ఇద్దరు అక్కయ్యలు కూడా తీర్చుకున్నారు. అదిగో చూసారుగా చెరువు, అలాగే అరటి చెట్లు, ఎంత బాగుందో ఊరు. ఇదిగోండి ఇక్కడ మా అత్తయ్య గారు అక్కయ్యలు ఇద్దరికి కూడా పూజ చేయిస్తున్నారు. మీ అందరికీ కూడా అట్ల తద్ది నోము గురించి తెలిసే ఉంటుంది. తెల్లవారుజామునే లేచి అలాగే గోంగూర పచ్చడి అన్నం, పెరుగన్నం తిని మళ్ళీ తలస్నానాలు చేస్తారు. ఎందుకంటే కన్నెపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి మొగుడు వస్తారని. అలాగే గోరింటాకులు పెట్టుకుంటారు. తర్వాత భర్త పెళ్ళైన వాళ్ళకి భర్త సుఖ సంతోషాలుగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోము నోచుకుంటారు. ఇక్కడ పూజ తంతంతా కూడా జరుగుతుందండి అట్ల తద్ది నోము. మీకు ఈ అట్ల తద్ది నోము కదా తెలిసే ఉంటుంది, అయినా ఇంకొకసారి చెప్తా. ఇది ఆశ్వీజ బహుళ తదియ నాడు వస్తుంది మనకు అట్ల తద్ది. ఈరోజు ఏం చేస్తారంటే, ఈరోజు మనకి ఈ కథ ద్వారా తెలిసేది ఏంటంటే, సునామ అనే ఒక రాజకుమార్తె ఉంటుంది. ఆవిడ వింటుందన్నమాట, అట్ల తద్ది రోజు అట్ల తద్ది నోము నోచుకుంటే మంచి భర్త వస్తాడని. అలా మంచి భర్త వస్తాడని చెప్పి విన్న తర్వాత ఆవిడ ఆ నోము నోచుకుంటుంది. ఆ నోము నోచుకోవాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. దానికోసం ఏంటంటే ఆవిడ ఉండలేక పడిపోతే వాళ్ళ అన్నయ్యలు ఆవిడ మీద ప్రేమతో ఏం చేస్తారంటే ఒక మంటను తెచ్చి అద్దంలో చూపించి అదే చంద్రోదయం అయిందని చెప్పి నువ్వు ఇక ఎంగిలి పడు అని చెప్తారు. పాపం ఆవిడకి తెలియక అలా చేసేస్తుంది. దానివల్ల నోము ఉల్లంఘన అవుతుందన్నమాట. ఆవిడతో నోచుకున్న తన స్నేహితురాళ్ళందరికీ మంచి భర్త వస్తాడు, ఈవిడికి మాత్రం రాలేదని బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆవిడ దగ్గరికి వచ్చి నీ నోము ఉల్లంఘన కారణంగానే నీకు భర్త లభించలేదు, అందగాడైన భర్త లభించలేదు అని చెప్తారు. దానికి ఆవిడ మళ్ళీ అన్నయ్యల ప్రేమని అర్థం చేసుకొని మళ్ళీ ఆవిడ నోము పడుతుంది. ఆ నోము పట్టిన తర్వాత ఆవిడకి మంచి భర్త లభిస్తాడు. ఇదిగో ఇక్కడ చూసారు కదండి, అట్లు చూసారా ఎట్లా పెట్టారో? ఒక్కొక్కళ్ళకి 11 అట్లు 11 మంది ముత్తైదువులకు పెట్టారు. నేను అక్కడ కథ చదువుతున్నానండి, మా అబ్బాయి ఒళ్ళో పడుకొని కథ వింటున్నాడు. నేను ఇప్పుడు మీకు చెప్పిన కథ నేను అక్కడ చదివాను అనమాట. అందరూ కూడా వింటున్నారు. ఆ కథ చదివి అక్షంతలు వేసుకున్న తర్వాత ముత్తైదువులకి పసుపు, కుంకుమ, తాంబూలం, అలాగే అట్ల వాయినం ఇచ్చి, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, నా వాయినం పుచ్చుకుంటున్నది ఎవరు, నేనే గౌరీదేవిని అని చెప్పి ఆ ముత్తైదువులకి అట్లు వాయినంగా ఇస్తారు. ఆ వాయినంగా ఇచ్చిన తర్వాత భోజనం పెట్టి స్తోమతున్న వాళ్ళు చీర, సార అన్నీ ఇస్తారు. స్తోమత లేని వాళ్ళు మామూలుగా చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ అందరికీ తోరాలు కట్టి అట్లు వాయినంగా ఇస్తున్నారు. నాకు కూడా ఇచ్చారు. కానీ చాలా రోజుల తర్వాత ఇట్లా అందరినీ కలిసి మా పెద్దమ్మ గారి ఇంట్లో అసలు అట్ల తద్దిలో మెయిన్ ఏంటంటే ఇది ఉయ్యాలండి. పెద్ద రావి చెట్టుకి ఉయ్యాలేశారు, పెద్ద ఉయ్యాల. మా అక్క వాళ్ళ అమ్మాయి నన్ను ఉయ్యాలు ఊపుతున్నది, మా అబ్బాయి ఏమో అక్కడ గోల్ చేస్తున్నాడు పడతావని. అలా ఉయ్యాలు ఊగుతూ పాటలు పాడుకుంటూ అందరూ కూడా సరదాగా ఆ రోజంతా ఇలానే గడిచిపోయిందండి. టైం కూడా తెలియలేదు, అప్పుడే సాయంత్రం 4 అయిపోయింది. మీరందరూ కూడా అట్ల తద్ది నోములు చేసుకొని ఉంటారు.
చివరగా అందరం ఇట్లా రెడీ అయ్యాం కదండి, ఫొటోస్ దిగాము. అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు, పిన్ని, పెద్దమ్మలు అందరం కలిసి, మామయ్య అందరం కలిసి ఇట్లా ఫోటోలు దిగాము. వెళ్ళిపోతున్నాం అమరావతి మళ్ళీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ.